ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరం లేని భారతీయుడు, ప్రయోగాలకి నాయకుడు, నటనలో దశావతారాలు చూపించిన లోకనాయకుడు, సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసిన ఆస్కార్ రేంజ్ నటుడు. 69 ఏళ్ల జీవితంలో దాదాపు 64 ఏళ్లు నట జీవితమే. కోట్లాది అభిమానులు, వేలల్లో సన్మానాలు, వందర్లో అవార్డులు, చెప్పలేనన్ని రివార్డులు. ఇవన్నీ ఒక్కడి సొంతం అంటే మాటలా? 70 ఏళ్లకి చేరువవుతున్నా ఇంకా ప్రయోగాలు వీడని ఈ విశ్వ నటుడు ఒకేసారి 3 ప్రయోగ పాత్రలతో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందులో కల్కి 2898 ADలో క్యారెక్టర్ మరింత ఇంట్రెస్టింగ్. పొద్దున్నే ఫైట్ అండ్ బుజ్జి ఎంత మంచి కళ ఉన్నాను తెలుసా. ప్రయోగాలు చేసే కొద్దీ ఎవరికైనా అలుపొస్తుందేమో, కమల్ హాసన్ కి మాత్రం ఊపొస్తుంది. ప్రేక్షకులు కూడా కమల్ ఎన్ని ప్రయోగాలు చేసినా ఇంకా ఒక్కటి తగ్గింది అనేట్టే ఆతృతగా ఎదురు చూస్తారు. అసలు కమల్ అంటేనే ప్రయోగం, ప్రయోగం అంటేనే కమల్ హాసన్ అనేంత ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు 69 ఏళ్ల వయసులోనూ క్యారెక్టర్స్ ని సెలెక్టివ్ గా చేస్తూ అట్రాక్ట్ చేస్తూనే ఉన్నాడు. మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 AD ట్రైలర్ లో విశ్వ నటుడిని చూసి మొదట్లో ఎవ్వరూ పోల్చుకోలేకపోయారు. ఆ తర్వాత మరోసారి అబ్జర్వ్ చేసి షాక్ తిన్నారు. డైరెక్టర్ నాగశ్విన్ కూడా ట్రైలర్ లో కేవలం కమల్ హాసన్ లుక్ రివీల్ చేశాడు, కానీ తన క్యారెక్టర్ ఏంటి అన్నది క్లారిటీ ఇవ్వలేదు. దీంతో మరింత క్యూరియాసిటీ పెరిగింది. 5 ఏళ్ల వయసులో కెరీర్ ప్రారంభించిన కమల్ తన కెరీర్ లో చేయని ప్రయోగమే లేదు. అన్ని రకాల పాత్రలు పోషించాడు, కానీ ఇప్పటికీ నటదాహం తీరలేదు. దశావతారంలో 10 పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇక ఇదే పీక్స్ అనుకుంటే ఆ తర్వాత ప్రయోగాల జోరు మరింత పెరిగిందే కానీ తగ్గలేదు. ప్రెజెంట్ లోకనాయకుడి చేతిలో ఉన్న 3 ప్రాజెక్టులు ప్రయోగాలే. అందులో ఒకటి కల్కి కాగా మరొకటి జూలై 12న రిలీజ్ కానున్న భారతీయుడు 2. 1996లో విడుదలైన భారతీయుడికి సీక్వెల్ కావడంతో భారతీయుడు 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 2 దశాబ్దాల తర్వాత కమల్ మళ్ళీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే సేనాపతిగా తిరిగి వచ్చాడు. అసలు భారతీయుడు లాంటి క్లాసిక్ హిట్ సీక్వెల్ తీయాలని అనుకోవటం, అందుకు నటించాలనుకోవటం రెండూ సాహసమే. కానీ అక్కడ ఉన్నది కమల్ హాసన్ కదా, తగ్గేదేలే. మణిరత్నం తెరకెక్కిస్తున్న తగ్ లైఫ్ కూడా కమల్ హాసన్ కెరీర్ లో మరో భారీ ప్రయోగం. దాదాపు 35 ఏళ్ల తర్వాత దర్శకుడు మణిరత్నంతో మరోసారి కలిశాడు. వీరిద్దరూ కలిసి భారతదేశంలోని వృత్తిపరమైన దొంగలు, హంతకులైన తగ్ లైఫ్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ ఏడాది కాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఇదొకటి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ 3 సినిమాల్లోనూ కమల్ క్యారెక్టర్స్ దేనికవే భిన్నం. ముఖ్యంగా కల్కి 2898 ADలో కమల్ హాసన్ గెస్ట్ అపీరెన్స్ అయినప్పటికీ సినిమాని టర్న్ తిప్పగల క్యారెక్టర్ ఇదని టాక్. మొత్తానికి 6 దశాబ్దాలుగా అలుపెరగని ప్రయోగశాలలా వెలుగుతున్నాడు లోకనాయకుడు. నాలాంటి ఎంత మందికి ఒక హీరో తెలుసా, నాతో రా. యూనిట్స్ ఎక్కువ ఇస్తారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.